మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. ఇక ఇరాన్ అమెరికా యుద్ధం ఇప్పుడు ముగిసేలా కనిపించట్లేదు. కాల్పుల విరమణ అంటూనే ఇద్దరు బాంబులు వేసుకుంటున్నారు. ఇరాన్పై అమెరికా దాడి చేసిన వెంటనే ఇరాన్ గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసుకుంటుంది. ఇరాన్కు తాము లక్ష్యంగా మారకూడదని నిర్ణయించుకున్న యుఏఈ ఇరాన్ను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగానే ఇరాన్కు యుఏఈ 2 టన్నుల బంగారం ఇచ్చిందని అంతర్జాతీయంగా వార్తలు వస్తున్నాయి. ఇక అమెరికా ఆంక్షల కారణంగా పలు దేశాల దగ్గర ఇరాన్ ఆస్తులు ఫ్రీజ్ అయి ఉన్నాయి. అలా తమ వద్దన్న నిధులను విడుదల చేసి యుద్ధానికి దూరంగా ఉండాలని యుఏఈ నిర్ణయించినట్టుగా సమాచారం. ఈ ప్రణాళికలో భాగంగా ఆగస్టు 11, 12 తేదీల్లో అబుదాబి, టెహ్రాన్ మధ్య విమానాలు నడిచాయని తెలుస్తోంది. వీటిలో స్తంభింపజేసిన ఇరాన్ నిధులను తరలించినట్టుగా సమాచారం. జూన్ 8న కూడా విమానం అబుదాబి నుంచి ఇరాన్లోని మెహ్రాబాద్ ఎయిర్పోర్ట్కు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అప్పుడు $3 బిలియన్ ఇరాన్కు బదిలీ చేసినట్టు తెలుస్తోంది. ఇలా యుఏఈకి తరలించిన నిధుల్లో $283 బిలియన్ విలువైన 2 టన్నుల బంగారం ఉన్నట్టుగా తెలుస్తోంది. క్షమించాలి, ఇది యుఏఈ ఇరాన్కు తరలించిన నిధులు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.